హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. ఈ రోజు అనగా డిసెంబర్ 21, 2020 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు మీకు తెలిసినట్టుగానే బేసిక్స్ కు వెళ్ళిపోతాం. ఎందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టడం జరిగినది? ఫస్ట్ పాయింట్, ఇక్కడ సుప్రీంకోర్టు ఎందుకు పెట్టావు సార్? సుప్రీంకోర్టుని మనం ఎపెక్స్ కోర్ట్ అని కూడా అంటాం. ఏమంటున్నా? ఎపెక్స్ అంటే టాప్ మోస్ట్ అని, టాప్ మోస్ట్ కోర్ట్. మన ఇండియాలో ఎపెక్స్ కోర్ట్ అంటే ఏంటనేదే సుప్రీంకోర్టు అన్నట్టు. సుప్రీంకోర్టు. ఓకే, స్టార్ట్ చేద్దాం. చూడండి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినది, ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏం జరిగినాయి అనేది చెప్తాను. చూడండి, ఫస్ట్ మనందరికీ హెబియస్ కార్పస్ అనేది అందరికీ తెలుసండి. హెబియస్ కార్పస్ అనేది లాటిన్ భాష నుంచి వచ్చినది. కార్పస్ అంటే దేహము, అనగా ఇంగ్లీష్ లో బాడీ. హెబియస్ అంటే ప్రెజెన్స్, ప్రత్యక్షపరచు, అంటే బాడీని ప్రత్యక్షపరచు. ఎప్పుడు, ఎక్కడ? కోర్టులో విత్ ఇన్ 24 hours ఆఫ్ హిజ్ ఆర్ హెర్ అరెస్ట్. ఎవరైనా అరెస్ట్ చేయబడితే, జుడిషియల్ కస్టడీలో పెట్టబడినా, లేకపోతే ఇల్లీగల్ గా డిటైన్ చేసినా మనకి ఒక పవర్ ఉంటుందండి. రిట్స్ జారీ చేశారు మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం. ఆర్టికల్ 32 ప్రకారము మనము సుప్రీం కోర్టులో రిట్స్ జారీ చేస్తారు మన తరపున. అండ్ 226 అండి, 226 ప్రకారము హైకోర్టులో రిట్స్ అనేవి జారీ చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో ఇక్కడ 226 ప్రకారం హైకోర్టులో అండ్ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఇది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాను కాబట్టి మనకి ఇక్కడ 226 ఆర్టికల్ 226 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరి దాని ప్రకారంగా రిట్స్ జారీ చేశారు. ఏమైంది అంటే కనుక చెప్తాను చూడండి. ఒక పర్సన్ జ్యుడిషియల్ కస్టడీలో సఫర్ అవుతున్నారు. అయితే ఏమైంది అంటే ఇది మరి పోలీస్ ఎక్సెస్ అయిపోయింది, ఎక్కువైపోయింది, పోలీస్ యాక్షన్ ఎక్కువైపోయింది, ఇలా అవ్వకూడదు అని చెప్పి రిట్ పిటిషన్ జారీ చేయడం జరిగినది. ఎక్కడ? హైకోర్టులో. ఓకేనా? అయితే మరి ఇంకా ప్రత్యక్షపరచట్లేదు, జ్యుడిషియల్ కస్టడీలోనే సఫర్ అయిపోతున్నారు, పోలీస్ వాళ్ళ యాక్షన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పి అలా పిటిషన్ మరి దాఖలు చేయడం జరిగింది. అయితే ఏమైందంటే ఈ హైకోర్టులో డివిజన్ బెంచ్ అని ఉంటుంది, తెలుసు కదండి. మన సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషనల్ బెంచ్ అలా ఉంటుంది, ఇక్కడ హైకోర్టులో డివిజన్ బెంచ్ కి వెళ్ళింది అనమాట. ఇది హెడెడ్ బై జస్టిస్ రాకేష్ కుమార్ గారు. సో జస్టిస్ రాకేష్ కుమార్ గారు అధ్యక్షన ఏమైందంటే మరి డివిజన్ బెంచ్ ఆయన లీడ్ చేయడం జరిగింది. ఆయన ఏమనడం జరిగింది అంటే రిఫర్ వెదర్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఆర్ నాట్ అని చెప్పి అడగడం జరిగింది. ఇది సువోమోటో యాక్షన్ కింద తీసుకోవడం జరిగింది. వాట్ ఈస్ సువోమోటో? తనంతటకు తనే అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లో ఏం జరిగినది అంటే పోలీస్ ఎక్సెస్ ఎక్కువ అవుతోందని రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగినది. దాంతో మరి ఈ డివిజన్ బెంచ్ మరి ఏం చెప్పిందంటే అవునా, అలా జరిగినదా, అయితే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఉండొచ్చు. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటండి? రాజ్యాంగ. బ్రేక్ డౌన్ అంటే ఏంటండి? సమ్ ఉల్లంఘన, అంటే ఏదో జరిగింది, రాజ్యాంగ ఉల్లంఘన ఏదో జరిగింది అని సెల్ఫ్ తనంతటకు తానే తీసుకుని హైకోర్టు అలా చేయడం జరిగినది. అయితే స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అవునా అలా చేశారా, తప్పు కదా, కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అని మీరు ఎట్లా అంటారు, మేము ఇంత చక్కగా పరిపాలిస్తుంటే ఈ రాష్ట్రాన్ని అని చెప్పి ఇట్ మూవ్ ద సుప్రీంకోర్టు మూవింగ్ అంటే తీసుకెళ్లి కదపడం కాదు, అక్కడ దాకా తీసుకెళ్ళినది కేసు. అయితే సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చినదంటే oops, no, it is very disturbing, ఇట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ కంట్రీ. ఏం మాట్లాడుతున్నారు మీరు? హైకోర్టు మీరెవరు ఇలాగా మరి సువోమోటో తీసుకొని అది రాజ్యాంగ ఉల్లంఘన అని వెరిఫై చేయమనడానికి అడగనికి మీరెవరు అసలు అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఒకసారి రిఫర్ చేసుకోండి అన్నది. మళ్ళీ సివిల్ సర్వీస్ వాళ్ళకి మంచి ఎగ్జామ్ పాయింట్స్ రాబోతున్నాయి ఇప్పుడు, అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి మంచి వర్డ్స్ రాబోతున్నాయి. అంటే ఐ మీన్ ఐబిపిఎస్, ఎస్ఎస్సి, యూపీఎస్సి ఎవరికైనా ఇంగ్లీషు కవర్ అవుతుంది, ఇప్పుడు జనరల్ అవేర్నెస్ కవర్ అవుతుంది. మీకు ఇక్కడ చూడండి, అసలు ఎస్ఆర్ బొమ్మాయి ఎవరు? లెట్ మీ మేక్ ఇట్ సింపుల్. దానికంటే ముందు ఇది అందరికి అర్థమైంది అనుకుంటాను. ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడము, అది మరి హైకోర్టులో డివిజన్ బెంచ్ హెడ్ ఏమన్నారంటే అది రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందేమో ఒకసారి రిఫర్ చేసుకొని తీసుకురండి మన వెనకాలకి. అది స్టేట్ గవర్నమెంట్ భరించలేక సుప్రీంకోర్టుని ఆదరించింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమైందంటే సారీ, మీరు అసలు ఏం చేస్తారు, హైకోర్టు ఏం చేస్తోంది, నీ పని ఏంటి, నువ్వు కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఉల్లంఘన జరిగినదా అనే అంత పెద్ద మాట యూజ్ చేయడం ఏంటి, తప్పు, ఒకసారి ఎస్ఆర్ బొమ్మాయి రిఫర్ చేసుకోండి అన్నది. అయితే మీకు ఎస్ఆర్ బొమ్మాయి అంటే ఏంటో చూపిస్తాను. ఎస్ఆర్ బొమ్మాయి వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద జనతాదళ్ గవర్నమెంట్ ఇన్ కర్ణాటక.
ఆ టైంలో ఎస్ఆర్ బొమ్మాయి అనే ఆయన చీఫ్ మినిస్టర్ అన్నట్టు జనతాదళ్ పార్టీకి. ఓకే, హిస్ గవర్నమెంట్ వాస్ డిస్మిస్డ్, ప్యాసివ్ వాయిస్ వాస్ ప్లస్ V3 అగైన్ ఆన్. నేను చెప్పాను కదా మీకు, ఇన్ ఏప్రిల్ డేట్ మంత్ యూజ్ చేసినప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. హిస్ గవర్నమెంట్ వాస్ డిస్మిస్డ్ ఆన్ April 21, 1989 అండర్ ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ప్రెసిడెంట్స్ రూల్ వాజ్ ఇంపోజ్డ్. ఎందుకు డిస్మిస్ అయింది ఆయన గవర్నమెంట్? ఆర్టికల్ 356 ఏంటి? మళ్ళీ ఇప్పుడు దాకా 2 ఆర్టికల్స్ చెప్పినాను, ఒకటి ఆర్టికల్ 32, ఇంకోటి ఆర్టికల్ 226 అండ్ నౌ ఆర్టికల్ 356. డెఫినెట్ గా ఇప్పుడు మన ACAO IB నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయినది. సో ఇంతకు ముందు మీరు చూస్తే ఆర్టికల్ 143 మీద క్వశ్చన్ అడిగిండు, నేను ఆల్రెడీ అనాలిసిస్ లో చెప్పినాను. ఇప్పుడు ఆర్టికల్ 32, 226 అండ్ 356 మీద క్వశ్చన్ పడే ఛాన్స్ కూడా ఉన్నది. The dismissal was on grounds that the Bommai government had lost majority following large scale defections engineered. అసలు ఏంటంటే డిస్మిస్ ఎందుకు అవ్వబడిండు అంటే, ఆయన బొమ్మాయి గవర్నమెంట్ ఏదైతే ఉందో మెజారిటీ కోల్పోయినదంట. ద దెన్ అంటే అప్పటి గవర్నర్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈయన మిస్టర్ బొమ్మాయి సీఎం కర్ణాటక, ఇక్కడ గవర్నర్ కూర్చుని ఉన్నారు చూడండి. సో ద దెన్ గవర్నర్ రిఫ్యూజ్ టు గివ్ బొమ్మాయి అన్ ఆపర్చునిటీ టు టెస్ట్ హిస్ మెజారిటీ ఇన్ ద అసెంబ్లీ. అసెంబ్లీలో మెజారిటీ టెస్ట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఎవరు? గవర్నర్. ఎవరికి? బొమ్మాయి గారికి. అయితే బొమ్మాయి పార్టీ వెంట్ టు సుప్రీం కోర్ట్ అగేన్స్ట్ ద గవర్నర్స్ డెసిషన్ బాలేదని చెప్పి బొమ్మాయి మరి ఏం చేశారంటే ఆయన సుప్రీం కోర్ట్ ఆర్డినెన్స్ జరిగింది. ఓకేనా అండి? అయితే చూద్దాం వాట్ ఈస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ రిగార్డ్. అసలు ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే, బొమ్మాయి ఆయన చీఫ్ మినిస్టర్, ఇంతకు ముందు కర్ణాటకకి జనతాదళ్ గవర్నమెంట్ లో ఆయన 1989 లో డిస్మిస్ అవ్వబడింది, ఆయన పార్టీ అవ్వబడింది. అయితే అండర్ ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అయితే మరి ఏమైంది అంటే, డిస్మిసల్ ఏంటి అంటే ఎందుకు జరిగింది అంటే, ఆయన మెజారిటీని ప్రూవ్ చేసుకోలేకపోయిండు అని. అయితే ఈ గవర్నర్ మీద కోపంతో ఈయన ఏం చేసిండంటే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చినదో చూద్దాం. సుప్రీంకోర్టు ఇష్యూడ్ ద హిస్టారిక్ ఆర్డర్. హిస్టారిక్ అంటే ఇంపార్టెంట్ నారా, హిస్టారికల్ అంటే ఏంటంటే రిలేటెడ్ టు హిస్టరీ, చరిత్రకు సంబంధించినది హిస్టారికల్ అనొచ్చు మనము. హిస్టారిక్ అంటే ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ హోమోనిమ్స్ అంటే మీకు హోమోనిమ్స్ కూడా IBPS లో అడుగుతుండే ఈ మధ్యన. హిస్టారిక్ డెసిషన్ అంటే ఇంపార్టెంట్ డెసిషన్. సో Supreme Court issued the historic order which in a way put an end to the arbitrary dismissal of state governments under Article 356 by spelling out restrictions. చెప్తాను ఒక నిమిషం ఆగండి. The verdict అంటే judgment, తీర్పు. The verdict concluded that the power of the president to dismiss a state government is not absolute. చూడండి, ప్రెసిడెంట్ డైరెక్ట్ గా డిస్మిస్ చేయలేడు, అది అబ్సల్యూట్ తీవ్రమైనది కాదు. డైరెక్ట్ గా డిస్మిస్ చేయలేడు స్టేట్ గవర్నమెంట్ ని. ద వర్డిక్ట్ సెడ్ ద ప్రెసిడెంట్ షుడ్ ఎక్సైజ్ ద పవర్ ఓన్లీ ఆఫ్టర్ హిస్ ప్రొక్లమేషన్ ఈజ్ అప్రూవ్డ్ బై బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ ఉంది చిక్కు, బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అంటే మరి రాజ్యసభ అయినా లోక్సభ అయినా ఇద్దరు ప్రొక్లెయిమ్ చేసిన తర్వాత, ఇద్దరు తీర్పునిచ్చిన తర్వాత, ఇద్దరు ఒప్పుకున్న తర్వాతే అప్పుడు ప్రెసిడెంట్ మరి ఏం చేయొచ్చు అంటే ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయాలి. అంతేగాని వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ నాట్ సపోజ్ టు బ్రింగ్ అవుట్ ఎనీ కంక్లూజన్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మరి తీర్పును బట్టి మీకు ఏమర్థమైంది అంటే గనక, గవర్నర్ డెసిషన్, ప్రెసిడెంట్ డెసిషన్ డైరెక్ట్ గా అట్లాగా అవ్వద్దు. ఎవరి ద్వారా అవ్వాలి అంటే, President should exercise the power only after his proclamation is approved by both houses of parliament. రెండు houses of parliament approve ఓకే అంటేనే అప్పుడు మరి అసెంట్ తీసుకోవాలి, ముందుకు పోవాలి. సో ఇక్కడ మీరు ఈవేళ ఈ ఎడిటోరియల్ లో మీరు ఏమి అబ్జర్వ్ చేస్తారు అనేది నేను మీకు ఎడిటోరియల్ స్టార్ట్ చేసినాక మీకే తెలుస్తుంది. చూడండి, ద రైట్ కాల్ అంటే ఏంటమ్మా? పిలుపు. కాల్ అంటే కాలు వస్తుంది, పిలుపు కూడా వస్తుంది. ఇక్కడ కాల్ అనేది నౌన్ కింద యూజ్ చేసిండు. The right what? Noun, call, పిలుపు. The AP High Court అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆర్డర్ ఆన్ ఇంక్వైరీ విచారణ ఇంటూ ఏ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్, రాజ్యాంగ ఉల్లంఘన లేకపోతే రాజ్యాంగ విచ్ఛిన్నం వాస్ ఓవర్ రీచ్, వంచన. హైకోర్ట్ అనేది ఎప్పుడు ఎంక్వైరీ అయ్యొద్దు కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కి హైకోర్టు వేయద్దు. ఇది ఎగ్జిక్యూటివ్ పవర్, జ్యుడిషియరీ పవర్ కాదు అని. డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ మీరు చదువుంటారు. దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఎగ్జిక్యూటివ్ చేసుకుంటూ పోవాలి, జ్యుడిషియరీ లెగిస్లేటివ్ చేసుకుంటూ పోవాలి. సో అక్కడ ఏమైందంటే, విత్ రిగార్డ్ టు డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, ద ఏపీ హైకోర్ట్ ఆర్డర్ ఆన్ ఎంక్వైరీ ఇంటూ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ వాజ్ ఓవర్ రీచ్. అదొక వంచన, తప్పు, అట్లా చేయొద్దు
అని. అంటే దీని అర్థం ఏంటంటే ఏపీ హైకోర్టు ఇక్కడ ఫెయిల్ అయ్యేదనే మనం చెప్పొచ్చు. అంటే జగన్ గారి ప్రభుత్వం గెలిచిందనే మనం ఇక్కడ చెప్పొచ్చు ఫర్ ద టైం బీయింగ్. ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే క్వైట్ రైట్లీ స్టేడ్ అంటే దాని అర్థం ఒకటి ఉండుట, ఇంకోటి వాయిదా వేయుట. అదే లీగల్ గా మనం స్టే అంటే ఏంటంటే టెంపరరీలీ హాల్ట్ ద డెసిషన్ ఒక డెసిషన్ టెంపరరీగా ఆపితే దాన్ని స్టే అంటాం. సో ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే క్వైట్ రైట్లీ స్టేడ్ అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆర్డర్ దట్ sought to convene a judicial inquiry into whether there is a constitutional breakdown in the వైఎస్ జగన్మోహన్ రెడ్డి led government in the state. అర్థమైంది కదా, ఉందో లేదో రాజ్యాంగ విచ్ఛిన్నం అనేది ఉందో లేదో మరి హైకోర్టు అనేది ఏదైతే మరి ఆదేశించిందో అది తప్పు అని చెప్పి ఇది ఏం చేసిందని టెంపరరీగా హాల్ట్ చేసి పడేసింది. ద టాప్ కోర్ట్స్ ఇంటర్వెన్షన్ అంటే జోక్యం నాన్న. టాప్ కోర్ట్ అంటే ఏంటి? ఎపెక్స్ కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్. ద టాప్ కోర్ట్స్ ఇంటర్వెన్షన్ మస్ట్ బి వెల్కమ్డ్. ఇది ప్యాసివ్ వాయిస్ లో ఇచ్చిండు, ఎందుకంటే బి ఫార్మ్ ప్లస్ V3 ఉంటే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ద టాప్ కోర్ట్స్ ఇంటర్వెన్షన్ మస్ట్ బి వెల్కమ్డ్ యాజ్ ఇట్ క్విక్లీ హాల్టెడ్ అండ్ అన్టెనబుల్. మన టెన్ అంటే ఏంటంటే కంట్రోల్ చేసేది లేకపోతే సాధ్యం అయ్యేది. అదే అన్టెనబుల్ అంటే ఏంటి? సాధ్యం అవనది. ఇది ఇక్కడ వాడు ఎడ్జెక్టివ్ కింద యూజ్ చేసుకున్నాడు, అంటే ఒక క్వాలిటీ కింద యూజ్ చేసుకోవడం జరిగినది. ద టాప్ కోర్ట్ ఆర్ ద ఎపెక్స్ కోర్ట్స్ ఇంటర్వెన్షన్ మస్ట్ బి వెల్కమ్ చేయబడాలి. యాజ్ ఇట్ క్విక్లీ హాల్టెడ్, తొందరగా ఏం చేసిందంటే ఆపేసింది. ఏంటది? ఎపెక్స్ కోర్ట్. ఏంటది? అన్ అన్టెనబుల్ అడ్వెంచర్, సాధ్యం కాని ఒక సాహసాన్ని, మరి హైకోర్టుకి సాధ్యం కాని ఒక సాహసాన్ని ఇదేం చేస్తుందంటే చక్కగా జోక్యం చేసుకొని మరి చేసింది దాన్ని, కాబట్టి అంటే ఈ తీర్పునిచ్చింది కాబట్టి ఇది మన ద్వారా వెల్కమ్ చేయబడాలి. దట్ మైట్ హ్యావ్ రిక్వైర్డ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్. లేకపోతే కనుక హైకోర్టు ప్రెసిడెంట్స్ రూలే వేసేదేమో. అంటే ఇంపోజిషన్ అంటే విధించుట. While hearing habeas corpus petitions filed by relatives of persons remanded in judicial custody or on bail on October 1, the High Court had suo motu summoned the State Council. ఇక్కడ చూడండి అమ్మా, చెప్పాను కదా మీకు, హెబియస్ కార్పస్ పిటిషన్స్ ఫైల్ చేయబడినవి అనమాట. ఎవరి ద్వారా? బై రిలేటివ్స్ ఆఫ్ పర్సన్స్ రిమాండెడ్ ఇన్ జుడిషియల్ కస్టడీ. ఎప్పుడు? October 1. అప్పుడు ఏం చేసిందంటే హైకోర్టు ఇది సువో మోటో తీసుకున్నది, తనంతటికి తానే ఈ కేసు తీసుకొని మరి సమ్మన్ పిలువబడింది, లేకపోతే వార్నింగ్ ఇచ్చింది అనమాట. సమ్మన్ అంటే వార్నింగ్ ఇవ్వట, సమ్మండ్. ఇక్కడ చూడండి సమ్మన్స్ అనేది నౌన్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. దీనికి ఇది సింగులర్ అవుతుంది, సింగులర్ నౌన్. దీని ప్లూరల్ ఏమవుతుంది అంటే సమ్మన్సెస్ అవుతుంది నాన్న, సమ్మన్సెస్. సో సమ్మన్స్ ఈజ్ ఇష్యూడ్ అవుతుంది. ఎస్ ఉంది కదా, మీరు ఇది బహువచనం అంటే ప్లూరల్ అనుకుని ఆరని పెడతారు కొంతమంది, సమ్మన్స్ ఆర్ ఇష్యూడ్ అంటారు. నో, సమ్మన్స్ ఈజ్ ఇష్యూడ్. ఒకవేళ సమ్మన్సెస్ అన్నాడంటే వాడు సమ్మన్సెస్ ఆర్ ఇష్యూడ్ అంటాం. సమ్మన్సెస్ ఇష్యూ అవ్వబడినవి, సమ్మన్స్ ఇష్యూ అవ్వబడినవి, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో సమ్మన్ అంటే ఏంటంటే పిలువబడడం లేకపోతే వార్నింగ్ ఇవ్వడం. ఇక్కడ ఏమైందంటే హైకోర్ట్ హ్యాడ్ సువో మోటు సమ్మన్డ్ ద స్టేట్ కౌన్సిల్. కౌన్సిల్ అంటే ఏంటంటే ఒక మీటింగ్ నాన్న. కౌన్సిల్ ఒక గ్రూప్ అనుకోవచ్చు, ఒక గ్రూప్. అదే కౌన్సిల్ అంటే ఏంటంటే న్యాయవాదులు, అది చాలా ఇంపార్టెంట్. కౌన్సిల్ అంటే గ్రూప్ కానీ మీటింగ్ కానీ, కౌన్సిల్ అంటే న్యాయవాదులు. ద స్టేట్ కౌన్సిల్ టు అసిస్ట్ ఇన్ డిసైడింగ్ whether in circumstances prevailing in the state of Andhra Pradesh, the court can record a finding that there is constitutional breakdown in the state or not. అసలు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ఉల్లంఘన ఓకే ఉందా లేదా ఒకసారి చూడండి అని చెప్పి మరి హైకోర్టు అడగడం జరిగింది. ఎవరిని? ఒక గ్రూప్ ఆఫ్ న్యాయవాదుల్ని, కౌన్సిల్ ని. ఓకే, దిస్ వాస్ క్లియర్లీ ఏ కేస్ ఆఫ్ జుడిషియల్ ఓవర్ రీచ్. మరి ఇది మరి ఇందాకే చెప్పాను, ఓవర్ రీచ్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ ఇక్కడ చక్కగా రాస్తున్నాను కూడా, వంచన. బ్రేక్ డౌన్ అంటే ఉల్లంఘన అవ్వచ్చు, విచ్ఛిన్నం కూడా అవ్వచ్చు. ఇక్కడ చూస్తుంటే మీరు దిస్ వాస్ క్లియర్లీ ఏ కేస్ ఆఫ్ జుడిషియల్ ఓవర్ రీచ్, వంచన జరిగింది, తప్పు. జుడిషియల్ అంటే హైకోర్టు అట్లా డెసిషన్ తీసుకోకూడదు, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని చెప్పుకోవడానికి నువ్వెవరివి? నువ్వు తప్పు, ఎందుకంటే ఇది ఎగ్జిక్యూటివ్ జోక్యం చేసుకోవాలి దీంట్లో అని. ఓకే, ద క్వశ్చన్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఆర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఈస్ డెల్ట్ విత్ ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చెప్పాను కదా, ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్ చేస్తుంది, ఇది వేరే ఆర్టికల్ కాదు. హూస్ ఇన్వోకింగ్ అంటే ప్రేరేపణ. So whose invoking comes under the prerogative of the executive and not the judiciary. చెప్పాను కదండి, ఈ ప్రెరోగేటివ్ అంటే ప్రత్యేక హక్కులు, స్పెషల్ ఆర్ ఎక్స్ట్రాడినరీ రైట్స్ అన్నమాట ప్రెరోగేటివ్ అంటే.
స్పెషల్ రైట్స్ అని చెప్పుకోవచ్చు. స్పెషల్ రైట్స్ బాహుబలిలో రమ్యకృష్ణ అట్లా నడుస్తున్నప్పుడు మమతల తల్లి అని చెప్పి స్పెషల్ రైట్స్ ఇస్తారు, ప్రెరగేషన్ ఇస్తారు ఆవిడకి. సో ప్రెరగేటివ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్, స్పెషల్ రైట్స్ ఎవరికి ఎగ్జిక్యూటివ్ కు ఉన్నది, ఇంతగాని జుడిషియరీకి లేదని చెప్పడం జరిగినది. ఇన్ ద ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఏ 9-member బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కన్స్టిట్యూడ్ అంటే నిర్బంధించబడింది ద స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 356 which also allows the imposition of president's rule in the states with stringent and strict conditions for the valid exercise of that power by the president after being presented with a proclamation by the Union Council of Ministers. నేను చెప్పిందే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం జరిగిందండి, అది ఎగ్జిక్యూటివ్ కేసు చేతిలోనే ఉండాలి, ప్రెసిడెంట్ చేతిలోనే ఉండాలి, అది కూడా బై ద కన్సెంట్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ లెజిస్లేచర్, బీ ఇట్ లోక్సభ ఆర్ రాజ్యసభ. అక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. దీస్ ఇంక్లూడ్ అసర్టైనింగ్ వెదర్ ఆబ్జెక్టివ్ conditions exist which render it impossible to carry out governance in the state where the proclamation has been made and the process has to be approved by both houses of parliament before consideration for judicial review. నేను చెప్పిందే మళ్ళీ రిపీట్ అవుతున్నది. ఓకే, ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ బిఫోర్ కన్సిడరేషన్ ఫర్ జుడిషియల్ రివ్యూ. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జిక్యూటివ్ ప్రాధాన్యత ఇవ్వాలి కానీ జుడిషియరీ కాదు. బట్ ద ఏపీ హైకోర్ట్స్ ఆర్డర్ seemed to have reversed the scheme. కానీ ఏపీ హైకోర్టు ఆర్డర్ అయితే ఏమున్నదో అది స్కీమ్ మొత్తం రివర్స్ చేసినది. ఆఫ్ థింగ్స్ బై పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్. ఏమంటే ఇక్కడ హార్స్ ఉందనుకోండి, డయాగ్రామ్స్ అంత మంచిగా రావు, ఇది హార్స్ అనుకోండి. హార్స్ వెనకాల బండి కడతాం, కార్ట్. ఇది యూస్ఫుల్ ఆర్ సెన్స్ ఉన్నది, కొంచెం మైండ్ అప్లై చేసినాం అని. అలా కాకుండా హార్స్ ముందు కార్ట్ పెట్టినాం అనుకో, బండి పెట్టినాం అనుకో, హార్స్ ముందు, అది యూజ్లెస్ ఐడియా ఆర్ యూజ్లెస్ డెసిషన్ అని. యూజ్లెస్ డెసిషన్ ఇడియం అండి ఇది. పక్క బ్యాంకింగ్ లోను, యూపీఎస్సీలో, ఎస్ఎస్సీలో పడిపోయి ఇడియం ఇది. బట్ ది ఏపీ హైకోర్ట్స్ ఆర్డర్, ఏదైతే ఏపీ హైకోర్టు యొక్క ఆర్డర్ ఉన్నదో, seem to have reversed the scheme of things by putting the cart before the horse, not after the horse, before the horse, in asking to ascertain అంటే to make sure అండి, అవునా కాదా అని అడగడం. If there is a constitutional breakdown in the state. The Chief Justice of India noted that the court found it to be disturbing before staying it. అసలు బాబు ఒక్క నిమిషం, నేను తీర్పు ఇవ్వక ముందు ఇదంతా ఏందిరా భయ్, ఇదంతా డిస్టర్బింగ్ గా ఉంది, అసలు హైకోర్టు ఏంటి, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందో లేదో అడగడం ఏంటి, రివ్యూ అడగడం ఏంటి, అసలు నాకు తలనొప్పిగా ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగినది. ద సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ కమ్స్ ఇన్ ద వేక్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పాయింటింగ్ టు ఎ టజిల్ బిట్వీన్, టజిల్ అంటే ఫైట్ అమ్మ, fight between the judiciary and the elected government in Andhra Pradesh. Elected government ఏంటండి, the YSRCP, అది అందరికి మాకు తెలిసింది. The Chief Minister జగన్మోహన్ రెడ్డి, ఓకే సారీ ద అనేది ఇక్కడ నేను వాడను, ఎందుకంటే నేను అలాంగ్ ద నేమ్ నేను పొజిషన్ యూజ్ చేసినప్పుడు ఆర్టికల్ యూజ్ చేయొద్దు. చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి హ్యాడ్ ఇన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ లెటర్, అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు సంభవించినది, టు ద సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒక నిమిషం అండి, ఇప్పుడు మన ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, మీరు నా కామెంట్ బాక్స్ లో ఇవాళ పెట్టాల్సింది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, ఆయన ఎన్నో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎన్నో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, అది మీరు కామెంట్ బాక్స్ లో మర్చిపోకుండా పెట్టండి. సో ఇన్ an unprecedented letter to the CJI complained about the alleged hostile attitude of the High Court. Hostile అంటే విరుద్ధమైన, శత్రుత్వంతో, hostile attitude of the High Court against him and his government, besides making controversial allegations against a senior Supreme Court judge. ఈయన సీనియర్ సుప్రీం కోర్ట్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయనతో ఆరోపణలు చేయడమే కాకుండా, బిసైడ్స్ అంటే అదనముగా కాకుండా ఆయన ఏమన్నారంటే, ఈ కంప్లైంట్ అబౌట్ ద హోస్టైల్ యాటిట్యూడ్ ఆఫ్ ద హైకోర్ట్ అగేన్స్ట్ హిమ్, విరుద్ధంగా హైకోర్టు నాతో విరుద్ధంగా యాక్ట్ చేస్తున్నది, ఇది తప్పు, మంచిది కాదు, ఎందుకంటే మా స్టేట్ గవర్నమెంట్ మీద కోపం పెట్టుకున్నారు వీళ్ళు హైకోర్టు, ఇది తప్పు అని చెప్పి ఆయన మరొక లెటర్ కూడా రాయడం జరిగినది. అన్ప్రెసిడెంటెడ్ లెటర్ అంటే లెటర్ నౌన్ అవుతుంది, అన్ప్రెసిడెంటెడ్ ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, హైకోర్ట్. దిస్ వాజ్ ఈవెన్ యాజ్ ద హైకోర్ట్ ఆర్డర్డ్ ఏ సిబిఐ ప్రోబ్ ఇంటూ వాట్ ఇట్ టర్మ్డ్ వాజ్ ఎ సోషల్ మీడియా క్యాంపెయిన్ అగేన్స్ట్ ద జడ్జెస్. హైకోర్టు కూడా ఒక సిబిఐ విచారణ, ప్రోబ్ అంటే విచారణ, మీకు చాలా సార్లు చెప్పడం జరిగినది పిల్లలు, into what he termed was a social media campaign against the judges. ఇదేంటి సోషల్ మీడియా క్యాంపెయిన్ లో ఉంది జడ్జెస్ విరుద్ధంగా అని హైకోర్టు కూడా మరి సిబిఐ విచారణ ఇవ్వడం జరిగింది. ద ఓనస్ అంటే రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత అని చెప్పుకోవచ్చును.
ఓకే, ద ఓనస్ ఈజ్ నౌ ఆన్ ద సుప్రీం కోర్ట్ టు పుట్ అన్ ఎండ్ టు ద అన్సీమ్లీ టజల్, అంటే అనాలోచితమైన ఫైట్ బిట్వీన్ ద జుడిషియరీ అండ్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్. సో ఇప్పుడు పోరు ఎవరికి జరుగుతున్నదంటే జుడిషియరీకి, గవర్నమెంట్ కి. ఆర్డరింగ్ అన్ ఇంటర్నల్ ఇంక్వైరీ ఇన్ టు ద చీఫ్ మినిస్టర్స్ లెటర్. ఇంటర్నల్ ఇంక్వైరీ అంటే మరొక విచారణ. ఓకే, ఇంటూ ద చీఫ్ మినిస్టర్స్ లెటర్ వుడ్ బి ఏ గుడ్ బిగినింగ్. ఇదేదో కొంచెం మంచి బిగినింగ్ లానే ఉన్నది. ఓకే ఫైన్, ఇంటర్నల్ ఎంక్వైరీ ఇచ్చినావు, చీఫ్ మినిస్టర్ లెటర్ బానే ఉంది. ఏ క్లియర్ నల్లిఫికేషన్, నల్లిఫై, నల్లి అంటే గనక పురుగు నల్లి కాదు, ఇక్కడ నల్లి అంటే రద్దు, అంటే జీరో. ఏ క్లియర్ నల్లిఫికేషన్ ఆఫ్ ద హైకోర్ట్ ఆర్డర్ విల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ సచ్ లీగల్ అడ్వెంచర్స్ ఇంపింజింగ్ అపాన్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ నాట్ రిపీటెడ్. అంటే ఒక విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఇంక్వైరీ, సిబిఐ ఇంక్వైరీ వెల్కమ్ చేస్తూ అది కూడా ఓకే అయితే, మరి ఇంకొక పాయింట్ ఏంటంటే హైకోర్టు కూడా దెబ్బతీయడం జరిగింది. ఆర్టికల్లో ఏంటంటే రద్దు చేసి పడేసింది హైకోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టు. ఎందుకు అంటే అసలు మీరు ఎందుకు ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ పవర్స్ అయి ఉన్నప్పుడు ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారు, అది మంచిది కాదు. సో a clear nullification of the high court order will also ensure that such legal adventures, ఈ లీగల్ సాహసాలు ఇంకెప్పుడు చేయరు అని. ఇంపింజింగ్ అంటే మితిమీరడం, ఇంకెప్పుడు మితిమీరదు హైకోర్టు. అపాన్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ నాట్ రిపీటెడ్, ఇవి రిపీట్ చేయబడకూడదు. ఒక ధమ్కి ఇచ్చినట్టే ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు. ఓకేనా అండి? సో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేస్తూ హైకోర్టు ఆర్డర్ ని స్టే చేసినది సుప్రీంకోర్టు. ఎందుకు అంటే ఇది నాన్న జరిగిన కాన్సెప్ట్ ఇది. ఫస్ట్ రిట్ పిటిషన్ జాగలు చేయడం చూసారా. హేబియస్ కార్పస్ అంటే మరి పోలీసు ప్రత్యక్షం చేయాలా, బ్రింగ్ ద ఇంప్రిజన్డ్ ఇండివిజువల్ టు ద కోర్ట్ అండ్ షో ద వ్యాలిడ్ రీజన్ ఫర్ హిస్ డిటెన్షన్. ఎందుకు డిటెన్షన్ చేయబడిండు అని మరి సబ్మిట్ చేయాలా కోర్టులో విత్ ఇన్ 24 hours ఆఫ్ హిస్ ఆర్ అరెస్ట్. ప్రొడ్యూస్ ద బాడీ, ఫిజికల్ బాడీని ప్రొడ్యూస్ చేయాలా ఏడా. అర్థమైందా? సో అక్కడ ఏమైందంటే మరి పర్సన్ సఫర్ అవుతున్నారు కాబట్టి జుడిషియల్ కస్టడీలో పోలీస్ అనేవాళ్ళు ఎక్సెస్ ఎక్కువ చేస్తారు అని చెప్పి రిట్ పిటిషన్ ఆర్టికల్ 226 కింద జారీ చేయడం జరిగినది. ఎక్కడ? హైకోర్టులో. హైకోర్టు అంటే 226, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అవునా కాదా అని చెప్పేసి మరి హైకోర్టులో అడగడం జరిగింది. ఇది చాలా తప్పు, మీరెవరు అలా అడగడానికి అని చెప్పి మరి ఏం చేసిందంటే సుప్రీంకోర్టు దాని తీర్పునిచ్చింది. ఏంటంటే టెంపరీగా స్టే చేసినది, అంటే ఆపినది. ఇది ఏం చేసిందంటే ఒకేసారి సుప్రీంకోర్టు మీకు ఎస్ఎస్సి పిల్లలు, ఈ ఐబిపిఎస్ పిల్లలు, యూపీఎస్సీ పిల్లలు ఎస్ఏ రైటింగ్ రాయడానికి, అదే ఐబిఏసీ వాళ్ళు కూడా ఎస్ఆర్ బొమ్మాయి కేసు కూడా ఒకసారి రిఫర్ చేసుకోమని చెప్పినది హైకోర్ట్స్ కి. అది మీరు కూడా రిఫర్ చేసుకుంటారు, అవసరం లేదు, నేను ఆల్రెడీ చెప్పేసిన. ఓకే, మరి ఈయన చీఫ్ మినిస్టర్ గవర్నర్ కి విరుద్ధంగా మరి సుప్రీంకోర్టులో దాఖలు చేస్తే ఏమైందంటే ఈయనకు పాజిటివ్ గానే తీర్పు వచ్చినది. ఏంటి అంటే 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, బీట్ లోక్సభ, రాజ్యసభ, 2 ఓకే అంటేనే అప్పుడు ప్రెసిడెంట్ అనేవాడు ఆయన చర్య తీసుకోవడం జరగాలి అని. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన వాటిల్లో మీరు టేక్ అవే ఏంటంటే ఈవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్ ఒకసారి చూసుకోండి. ఆర్టికల్ 32, 226, దాని తర్వాత మనకి 356. ఇది అయిపోయిన తర్వాత రైటింగ్ పార్ట్ లో నీట్ గా మీకు ఇక్కడ నేనే రాసి పెట్టాను స్కెలిటన్. ఒకసారి ఏదైనా ఎడిటోరియల్ చెప్పేటప్పుడు ఒక స్కెలిటన్ రాసి పెట్టుకోవాలి మీరు, అర్థమైందా? అండ్ ఈవేళ మీకు క్వశ్చన్ ఏంటి గుర్తుంది కదా? క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఇప్పుడు ప్రస్తుతం, హూ ఇస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అండ్ ఆయన ఎన్నో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, క్లియరా అండి? ఒకవేళ మీకు నచ్చితే గనక నోట్స్ రాసుకొని లైక్, షేర్లు, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ.